దేశ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇంధన ధరలు తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గించింది. లీటర్ పెట్రోల్, డీజిల్ పై ₹2 తగ్గిస్తూ ఆదేశాలు ఇచ్చింది. తగ్గిన ధరలు శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి రానున్నాయి. కాగా మహిళా దినోత్సవం సందర్భంగా ఎల్పీజీ సిలిండర్ ధరను కేంద్ర ప్రభుత్వం ₹100 తగ్గించింది. ఇదే బాటలో పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తూ తాజా ఉత్తర్వులు జారీ చేసింది. గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు బాగా పెరిగిపోవడంతో సామాన్య ప్రజలపై తీవ్ర భారం పడుతోంది. నిత్యావసర వస్తువుల ధరలు సైతం పెరగటంతో 3 పూటలా కడుపు నిండా తినలేకపోతున్నారు. ఈ క్రమంలో తగ్గిన ఇంధన ధరలు కాస్త ఉపశమనం కలిగిస్తాయని చెప్పవచ్చు. అయితే ఎన్నికల సమయంలోనే కేంద్రానికి ప్రజలు గుర్తుకు వస్తారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. పెంచేటప్పుడు అధికంగా పెంచి తగ్గించేటప్పుడు ఆరాకోరా విదిలిస్తున్నాయని ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం తాజాగా పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించడంతో హైదరాబాద్ మహానగరంలో లీటర్ పెట్రోల్ ధర ₹2.25 తగ్గి ₹107.41 దిగివచ్చింది. అలాగే హైదరాబాద్లో లీటర్ డీజిల్ ధర ₹2.17 తగ్గి ₹95.65 దిగివచ్చింది. ఇక మరో ప్రధాన నగరం వరంగల్లో లీటర్ పెట్రోల్ ధర ₹106.99 దిగివచ్చింది. వరంగల్లో లీటర్ డీజిల్ ధర ₹95.25 దిగివచ్చింది. కరీంనగర్లో లీటర్ పెట్రోల్ ధర ₹107.22 ఉంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర ₹2.34 మేర తగ్గి ₹97.17 దిగివచ్చింది. ఇక వైజాగ్లో పెట్రోల్పై లీటర్కు ₹2.29 తగ్గి ₹108.29 దిగివచ్చింది. లీటర్ డీజిల్ ధర ₹2.19 తగ్గి ₹96.17 దిగివచ్చింది. తగ్గిన ఇంధన ధరలతో ఢిల్లీలో పెట్రోల్ లీటర్ ధర ₹94.72 దిగివచ్చింది. ముంబైలో ₹104.21 ఉండగా కోల్కతాలో లీటర్ పెట్రోల్ ధర ₹103.94 ఉంది. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర ₹100.75 ఉంది. ఇక ఢిల్లీలో లీటర్ డీజిల్ ధర ₹87.62 దిగివచ్చింది.